వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇందులో కొంచెం ఐ కేర్కి రిలేటెడ్వి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ తప్పకుండా అందరూ లైక్ చేయండి. సో ఇంకా ఎందుకు ఆలస్యం, ఇంకా మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. అండ్ డే 1 హాస్పిటల్ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అది చూడండి. అండ్ దిస్ ఇస్ ద డే 2 హాస్పిటల్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ డే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ వర్క్ ఉండే, సో ఆల్మోస్ట్ నైట్ వరకే కూర్చున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఐ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినాక ఎట్లుంటుందో ఏమో అనేసి కొంచెం ప్రీ వర్క్ అనేది చేసేసుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్ మమ్మీ వచ్చేసింది. సో మమ్మీ రాగానే ఇంకా లైన్గా టిఫిన్లు ఎక్కువ చేస్తుంది అనమాట మమ్మీ. సో అట్లా మల్టీ గ్రెయిన్ దోశలు, ఇట్లా పెసర్లు, రాగులు, సజ్జలు, జొన్నలు, మినపప్పు అండ్ మెంతులు, ఇట్లా అన్ని మల్టీగ్రెయిన్ దోశకి నానబెట్టింది. అండ్ మా మార్నింగ్ రొటీన్ ఫ్రూట్స్ అన్నమాట. ఇవి చాలామంది అంత మార్నింగ్ ఎక్కడ ఒప్పుకుంటుంది అక్క మీకు ఇవన్నీ చేసుకోవడానికి, కట్ చేయడానికి అని చాలామంది అడుగుతుంటారు. యాక్చువల్గా టిఫిన్లు చేయడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది అనేసి అయితే నా ఫీలింగ్. నేను ఆల్రెడీ ఉలువలు, పెసర్లు అవి ఒక 1 వీక్కి సరిపడే అంత స్ప్రౌట్స్ అంటే మొలకలు వచ్చిన తెప్పించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో రిమైనింగ్ ఫ్రూట్స్ అనేసి ఇవి మార్నింగ్ అలా ఈ బాక్స్లో చూపిస్తాను కదా, అలా అనమాట. రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నీ మార్నింగ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాను. వెజిటేబుల్స్ ఏమో కానీ మా ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. సో ఇట్లా అండ్ పపాయ, యాపిల్, పోమోగ్రానేట్ వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ ఏ ఉన్నా కూడా యాడ్ చేస్తానని చాలా టైమ్స్లో చెప్పాను నేను. అండ్ ఆరెంజెస్ వీటిలో తినొద్దు అని చెప్పినప్పటి నుంచి సో నేను ఆరెంజెస్ని మాత్రం మిక్స్ చేయట్లేదు ఇందులో. అండ్ ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ కూడా కొంచెం తక్కువనే, అంటే 100కి 2 అట్లా వస్తున్నాయి. మామూలుగా 100కి 1 పీస్ ఉంటుంది. సో ఇప్పుడు సీజనల్ కావచ్చు, 100కి 2 పీసెస్, ఒక్కోసారి 3 పీసెస్ కూడా ఇస్తున్నారు. సో అట్లా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా నేను చాలా తెచ్చేసిన అనమాట. అండ్ ఇట్లా టకాటక కట్ చేసేసుకుంటూ, అంటే మేము ముగ్గురం ఉంటే ముగ్గురము, నలుగురం అట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ఇట్లా బౌల్స్లో వేసేస్తా. అండ్ ఒక పక్క ఇట్లా కుక్కర్లో విజిల్ వేసేస్తా అనమాట. స్ప్రౌట్స్ అండ్ క్యారెట్ అండ్ ఇప్పుడు స్వీట్ పొటాటో, కందగడ్డ కూడా బాగా దొరుకుతుంది కదా ఒక 2-3 మంత్స్. సో అది కూడా యాడ్ చేసిన అనమాట. అండ్ ఇట్లా మార్నింగే వేడి నీళ్ళు ఫస్ట్ తాగి దాని తర్వాత రాగి జావా తాగుతాం అన్నట్టు మేము. దాని తర్వాత ఇట్లా ఒక కప్పులో ఫ్రూట్స్ మిక్స్ చేసినాయి, క్యారెట్, యాపిల్, పోమోగ్రానేట్ ప్రతి ఒక్కటి. ఇంకా ఇప్పుడు కొత్తగా స్వీట్ పొటాటో యాడ్ చేసిన. స్వీట్ పొటాటో కూడా చాలా మంచిది, అంటే ఫైబర్ లైక్ పీచు కదా, అంటే మామూలుగా వాతము నొప్పులు ఉన్నోళ్ళు అంటే తినొద్దు అని అంటారు, అంటే అట్లాంటి వాళ్ళు తినొద్దేమో మేబీ. బట్ స్వీట్ పొటాటో చాలా మంచిది. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకు కూడా బాగా పెడుతుంటారు. నేను శ్రీయాన్స్కి కూడా చాలా పెట్టిన, చాలా మంచిది అనేసి. అండ్ మనం తినేది ఏదైనా సరే కొంచెం ప్రశాంతంగా కూర్చొని తినాలి. మామూలుగా తింటే కడుపుకే పట్టదని అంటారు కదా. సో అట్లా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే ప్రశాంతంగా ఇట్లా కూర్చొని ఒక 10-15 మినిట్స్ నేను హాయిగా తింటా. సో దాని తర్వాత ఇంకా సో ఈరోజు డే 2 హాస్పిటల్కి వెళ్ళాలి కదా, సో దాని గురించి ఇంకా రెడీ అవుతున్నా అన్నమాట. ఫస్ట్ డే అయితే అంటే ఎక్కువ టెస్ట్లు ఏం చేయాలి, జస్ట్ ఐ టెస్ట్, విజన్ ఎంతవరకు ఉంది, ఏంటి అసలు ఏంది ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంది అనేది కొంచెం లైట్గా తెలుసుకున్నా. యాక్చువల్గా ఒక్క రోజుతోనే అయిపోతుంది అనుకున్నా. సో మళ్ళీ ఇంకొక రోజు ఇట్లా రమ్మంటారని నాకు కూడా తెలియదు. సో సడన్గా రమ్మంటే ఇంకా నేను ముందు రోజు అట్లా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాను అన్నమాట ఈరోజు. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఎక్స్టర్నల్ టెస్ట్ అన్నమాట, అంటే మొత్తం టెస్ట్లు చేసేసి సో నెక్స్ట్ ఏ ప్రాసెస్కి వెళ్దాము అనే దాని గురించి డిస్కషన్ చేసేసి టెస్ట్లన్నీ చేయించుకోవడానికి ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నా. సో దాని గురించి రెడీ అనమాట. చెప్పినా నేను ప్రశాంతంగా టీ తాగి ప్రశాంతంగా 5-10 నిమిషాలు మనం ఇదంతా చేసేది అందుకే కదా. సో అట్లా అన్నమాట. సో ఫైనల్గానైతే ఇంకా నేను రెడీ అయిపోయినా. చాలామంది హెయిర్ కట్ చేసి రక్కారని అడిగారు కదా, అవును కట్ చేశాను. అంటే నాకు పెద్దగా లెంతీగా జుట్టు పెంచేసుకోవాలి అట్లా అని ఏముండదు. ఉన్న చిన్న జుట్టు అయినా సరే హెల్దీగా అండ్ మనకి సెట్ అయ్యేలాగా మంచిగా ఉండాలన్నమాట. సో దాని గురించి నేను మళ్ళీ యాక్చువల్గా ఒకసారి కట్ చేసిన, తను మంచిగా కట్ చేయలేదు. సో మళ్ళీ ఒక 10-15 మినిట్స్ గ్యాప్లోనే మళ్ళీ కట్ చేసిన, అది ఇంకా షార్ట్ అయిపోయింది అని అట్లా. అండ్ ఈ బ్యాగ్ నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, నాకు బాగా నచ్చింది. అంటే ఈ స్లింగ్ బ్యాగ్ నాది అంతకుముందు యూజ్ చేసేది ఖరాబ్ అయిపోయింది అన్నట్టు. సో అందుకే ఇది తీసుకున్నా. నాకు హ్యాండ్ బ్యాగ్ లభించింది తెలిసిందే కదా. సో అండ్ పెద్దగా నేనేం ఎక్కువ కాస్ట్ పెట్టా, దీనికి నాకు తెలిసి ఒక 250-240 రూపీస్ అనుకుంటా అంతే. చాలా బాగా అనిపించింది, చాలా కంఫర్ట్గా. 2 ఫోన్లు పడుతున్నాయి, వ్యాలెట్లు పడుతున్నాయి, ఛార్జర్లు పడుతున్నాయి. అండ్ ఏంటి
బ్యాకప్ కూడా పడుతుంది ఈ హ్యాండ్ బ్యాగ్లో. అలా మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినా వర్షం పడుతుంది, అందుకే మెట్రో వరకు ఇట్లా ఆటోలు వస్తున్నాయి అనమాట. మా ఇంటి దగ్గర నుంచి షేరింగ్ ఆటోస్ చాలా ఉంటాయి. ఖాళీగా ఉంది ఈరోజు ఆటో మొత్తం, అందుకే ఒక్కదాన్నే ఉన్న వీడియో తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఇంకా ఉప్పల్లో మెట్రో ఎక్కేసి అండ్ హాస్పిటల్కి వచ్చేసిన. యాక్చువల్గా ఏంటంటే ముందు రోజు వచ్చినప్పుడు కూడా నేను ఒక్కదాన్నే వచ్చిన, ఇప్పుడు కూడా ఒక్కదాన్నే వచ్చిన. కాకపోతే ఎప్పుడైనా సరే మనం హాస్పిటల్కి వెళ్తే మనతో పాటు ఎవరినైనా ఒకరిని తీసుకెళ్ళాలి, ఏదో ఒక విషయంలో హెల్ప్ అవుతుంది మనకి. అది నాకు ఈ రోజు నాకు అనిపించింది అనమాట. ముందు రోజు నాకు అట్లా ఏమనిపించలేదు, ఎందుకంటే ఈరోజు 1 by 1 ఒక టెస్ట్ తర్వాత ఒకటి, ఒక టెస్ట్ తర్వాత ఒకటి, అట్లా కంటిన్యూగా టెస్టులు చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ డేనేమో నార్మల్గా ఐపవర్ చెకప్ అండ్ వాటి గురించి చిన్న చిన్నగా చేసి ఉన్నాయి. ఆ రోజు పెద్దగా టైం ఏం పట్టలేదు నాకు, ఒక 2 అవర్స్లో అట్లా అయిపోయింది. సో అట్లనే ఉంటుంది కావచ్చు ఈరోజు కూడా అని అనుకున్నా, కానీ అమ్మ బాబ్రే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు డ్రాప్స్ వేయడం అనమాట. డ్రాప్స్ వేసి 1 అవర్ వరకు ఐ డైలేషన్ కావాలి. దాని తర్వాతనే రెటీనా చెకప్ కానీ కార్నియా చెకప్ కానీ ఎక్స్టర్నల్ చెకప్స్ కొన్ని ఉంటాయి అన్నట్టు. సో దాని గురించి అసలు 10 మినిట్స్కి ఒకసారి డ్రాప్స్ వేస్తూనే ఉంటారు వాళ్ళు. మొత్తం మనం కళ్ళు మూసుకొనే ఉండాలి. ఆల్మోస్ట్ 1 అవర్కి ఒక్కసారి అట్లా వేసిరు, మళ్ళీ ఇంకొక టెస్ట్కి 1 అవర్కి అట్లా ఐ డైల్యూట్ అవ్వడానికి అట్లా డ్రాప్స్ వేస్తూనే ఉన్నారు. నాకు అసలు మామూలుగా నడవకుండా ఉండగలం, కానీ కళ్ళు ఓపెన్ చేయకుండా చూడకుండా ఎట్లా ఉండగలుగుతామో నాకు అస్సలు మనసు అట్లా మస్తు బోరింగ్ అనిపించింది. అప్పుడు అనిపించింది, అరే బాబు ఎవరినైనా పట్టుకొచ్చిన అయిపోయి పక్కన కూర్చొని ముచ్చట్లనే పెట్టుకునేదాన్ని కదా అని అంత బోర్ కొట్టింది. అప్పటికే 2-3 సార్లు ఎవరికో ఒకరికి కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నా, అండ్ దట్టు ఫోన్ కూడా చూడలేను కదా, అది పెద్ద ప్రాబ్లం అన్నట్టు. సో అట్లా గంట 2 గంటలు మొత్తం ఓన్లీ ఐ డైలేషన్ అవ్వడానికే ప్రాసెస్ పట్టిందన్నమాట. సో దాని తర్వాత చాలా టెస్ట్లు చేశారు. కార్నియల్ కంపోజిషన్ అని, షేప్, థిక్నెస్, అంటే ఒకవేళ ఇఫ్కో సర్జరీ, సో వాటన్నిటికీ కంపల్సరీ చేయాల్సిన టెస్ట్లు అనమాట. ఇంట్రాక్యులర్ ప్రెషరు, రిఫ్లెక్టివ్ అండ్ ఏంటది టియర్ ఫిలిం టెస్ట్లు అనేసి, అండ్ కార్నియల్ రెటీనా టెస్ట్ అండ్ వైట్ టు వైట్ డయోమెట్రీ టెస్ట్లు, ఇవన్నీ థిక్నెస్ గురించి ఇవన్నీ చేశారు. టెస్ట్లు మాత్రం వెంటనే వచ్చేసినాయి, పెద్దగా వెయిట్ ఏం చేయలేదు. సో రిపోర్ట్స్ వచ్చినాక మనకు వచ్చిన పాయింట్స్తో ఎంత ఇంపార్టెంటో మన ఐ షేప్ కూడా అంత ఇంపార్టెంట్ అని ఆ రోజు తెలిసింది. ఒకవేళ ఇన్ కేస్ మనం సర్జరీకి వెళ్తే మనం దేనికి సూటబుల్, ఇప్పుడు మన ఐ సర్జరీస్లలో లాసిక్లోనే స్మైల్ అని అది అని చాలా వచ్చినాయి కదా. సో మనకి ఏది సూటబుల్ అనేది ఈ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది అన్నట్టు. సో దాని తర్వాత నాతోని డాక్టర్ మాట్లాడిన తర్వాత ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు ఉంటారు కదా, సో తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. సో కార్నియాలో కంట్లో దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ ఎస్ కార్నియా. లేజర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ దీనిపైన డిపెండ్ అవుతుంది. సో సైట్ ఉన్న ప్రతి ఒక్కరు లేజర్కి సూటబుల్ కాదు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ కార్నియా ఎంత మందంగా ఉంది అనేది చెక్ చేస్తారు. ఈ కార్నియా థిక్నెస్ కనుక సైట్తో మ్యాచ్ అవుతే అప్పుడే లేజర్ ట్రీట్మెంట్కి సూటబుల్. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే కార్నియాలో ఉన్న థిక్నెస్ని తగ్గించేస్తున్నాం. సో ఆల్రెడీ సన్నగా ఉంటే ఇంకా తగ్గించేస్తే ఇంకా ఫ్యూచర్ ఫర్దర్ ప్రాబ్లమ్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ మనం దీన్ని తగ్గించడానికి ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చో లిమిట్ చూస్తాం. అంటే మీ థిక్నెస్ వర్సెస్ సైట్. సో మీ థిక్నెస్ వర్సెస్ సైట్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ద నెక్స్ట్ ఆప్షన్ ఫర్ యూ ఇస్ టు గో ఫర్ ఐసీఎల్. ఐసీఎల్ అంటే కంటి లోపల లెన్స్ ఇంప్లాంట్ చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇంప్లాంటబుల్ కొలామర్ లెన్స్. మన నల్లగుడ్డు వెనకాల ఒక లెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి బై బర్త్ నుండి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నల్లగుడ్డు లెన్స్ ముందర ఇంకొక లెన్స్ ఇంప్లాంట్ చేసేస్తారు. ఓకే, ఇది ఇంప్లాంటబుల్ కొలామర్ లెన్స్. ఇది వచ్చేసి కస్టమ్ డిజైన్డ్ లెన్స్ అనమాట, విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ యూ. నార్మల్గా కాంటాక్ట్ లెన్స్ ఉంటాయి, అది కంటికి ముందు బాగానే పెడతాము, ఎప్పుడంటే అప్పుడు పెట్టొచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు. బట్ ఇది అలా కాదు, ఇది పర్మనెంట్లీ ఫిక్స్డ్ ఇన్ టు ద ఐ. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే మీ ఐ క్యాల్కులేషన్స్ తీసుకొని యాజ్ పర్ యువర్ క్యాల్కులేషన్స్ లెన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఈ లెన్స్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దట్స్ ఫ్రమ్ ద కంపెనీ ఆఫ్ స్టార్ ఐసీఎల్. మనకు ఎంటైర్ వరల్డ్ లో స్విట్జర్లాండ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఇట్ గెట్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ స్టార్ ఐసీఎల్ ఇస్ ద ఓన్లీ కంపెనీ. ఫస్ట్ మీ క్యాల్కులేషన్స్ తీసుకొని వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు లెన్స్ ప్రిపేర్ చేసి మనకు పంపిస్తారు. ఇట్ టేక్స్ 5 days to 1 week ఆఫ్ టైమ్ టు గెట్ ద లెన్స్. సర్జరీ వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ ఐ చేస్తారు,
నెక్స్ట్ లెఫ్ట్ ఐ చేస్తారు, లేదంటే లెఫ్ట్ ఐ రైట్ ఐ, బట్ 2 కళ్ళు ఒకేసారి చేయరు. 15 minutes is a surgery procedure, no need to get admitted. కమ్ బై మార్నింగ్, గో బై ఆఫ్టర్నూన్. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకో ఐ సర్జరీ చేసేసుకొని డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ పోస్ట్ సర్జరీ 1 week ఇస్ ద రెస్టింగ్ పీరియడ్ ఫర్ యూ. 1 week వరకు కన్ను టచ్ చేయడం, కన్ను రబ్ చేయడం, కన్నులో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వెళ్ళదు. అంటే నో ఫేస్ వాష్, నో హెడ్ బాత్. ఎస్, ఓకేనా. అండ్ ఐ కాస్మెటిక్స్ కూడా ఒక 2 weeks వరకు యూ హ్యావ్ టు స్టాప్ యూజింగ్ ద ఐ కాస్మెటిక్స్. అంతే తప్ప మిగతా నో అదర్ రెస్ట్రిక్షన్స్ ఫర్ దిస్. సో ఇప్పుడు రెటీనా మనకి క్లియర్గా ఉంది. రెటీనా, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాస్ రెటీనా. మనం సర్జరీ చేసే ముందు కంప్లీట్ ఐ షుడ్ బి హెల్దీ, అందుకని ఈ పార్ట్ ని చెక్ చేసాం రెటీనాని. సో రెటీనా ఇస్ క్వైట్ క్లియర్ కాబట్టి యూ కెన్ గో హెడ్ విత్ ద ప్రొసీజర్. ఓకే. అండ్ ఇక్కడ స్మాల్ హోల్లో కూడా లైక్ ఇంజెక్ట్ చేసి వాటర్ క్లియర్ చేశారు కదా, అది ఆ ప్రొసీజర్ ఎందుకు చేస్తామంటే మనకి ఇది ఐబాల్ ఉంది కదా, ఇక్కడ ఒక డక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ డక్ట్ ఏంటంటే దిస్ ఇస్ ద వే విచ్ పాసెస్ ఫ్రమ్ ఐ టు నోస్ టు థ్రోట్, అలా ఉంటుంది. కొంతమందికి అది బ్లాకేజ్ అయిపోతుంది. సో ఆ బ్లాకేజ్ అయిందా క్లియర్ ఉందా తెలుసుకోవడానికి మనకు అది వాటర్ ఇంజెక్షన్ చేశారు. సో మీకు వాటర్ కంట్రోల్ లోపల నోట్లోకి వచ్చేసాయి కాబట్టి ఇట్ ఈస్ క్లియర్, దట్ ఈస్ ద వే ఈస్ క్లియర్ అనమాట. సో ఇవన్నీ ప్రికాషన్స్. అదే కాకుండా మీకు కొన్ని స్కానింగ్స్ కూడా చేస్తారు. అంటే ఫ్యూచర్లో మీకు శుక్లాల ఆపరేషన్ వచ్చినప్పుడు లెన్స్ ఎంత పవర్ పెట్టాలి అని తెలియడానికి చేసే స్కానింగ్ కూడా ఇప్పుడు చేసేసామన్నమాట. సో ఇదైతే ఫైన్ అంటారు కదా, అంటే కంప్లీట్లీ ఫైన్. వీ హ్యావ్ డన్ thousands of surgery చేసాము. 99% is the success rate. డాక్టర్ భానుప్రకాష్ గారు, అండ్ 99% would be the success rate of this procedure. సర్జరీ తర్వాత మీకు 0.5, 0.75 సైట్ మిగులుతుంది, బట్ ఫర్ దాట్ యూ నీడ్ నాట్ వేర్ ద గ్లాసెస్. ఓకేనా. మెయిన్ మోటో ఏంటి, టు బీ ఇండిపెండెంట్ ఆఫ్ గ్లాసెస్. దట్ విల్ బి ఫుల్ఫిల్డ్ బై యూ. ఏదైనా సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు కానివ్వండి, కంటిన్యూస్లీ ఎక్కువగా డ్రైవ్స్ నైట్ అవర్స్లో చేస్తున్నప్పుడు అట్ దట్ టైం మినిమం గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్. అండ్ జనరల్గా లాంగ్ టైమ్ సిస్టమ్ యూస్ చేస్తే కూడా యాంటీ గ్లేర్ గ్లాసెస్ యూస్ చేస్తే సరిపోతుంది. ఏమైనా డ్రాప్స్ ఇస్తారు? డ్రాప్స్ చాలా ఉంటాయి మా. సర్జరీ తర్వాత మీకు 4 to 6 weeks వరకు డ్రాప్స్ ఇస్తారు అండ్ విటమిన్ మెడిసిన్ ఇస్తారు. దట్ యూ హ్యావ్ టు యూస్ వెరీ స్ట్రిక్ట్లీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనిపించింది. సో మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అనేసి సో నేను వీడియో అంతా పెట్టానన్నమాట ఇందులో. సో అట్లా నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నా ఐకి నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నేను లాసిక్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పారు. సో ఐసీఎల్కి ఎలిజిబుల్ అని చెప్పారు. ఒక్కొక్కరికి ఐసీఎల్ కూడా ఎలిజిబుల్ కారంట. సో నేను ఇంకా డిసైడ్ కాలేదు, సరే చూద్దాం అనేసి అని అనుకున్నా. సో దాని తర్వాత ఇట్లా బయటకు వచ్చేసిన అనమాట. యాక్చువల్గా మన ఐని డైలేషన్ చేస్తారు కదా, సో అది డ్రాప్స్ కంటిన్యూ అట్లా కొన్ని అవర్స్ వేయడం వల్ల ఒక 1 hour 1.5 hourకి మనకి నియర్ విజన్ అనేది కొంచెం బ్లర్గా ఉంటుంది. మన స్పెక్స్ పెట్టుకున్న అట్లనే ఉంటుంది, తీసేసిన అట్లనే ఉంటుంది. యాక్చువల్గా నాకు అది తెలియదు, అందుకే అనిపించింది ఎవరు నేను పట్టుకొచ్చిన అయిపోయేది నాతో పాటు అనేసి. ఇప్పుడైతే ఇంకా నేను బయటకు వచ్చేసిన. అండ్ ఇంకొక పని కూడా పెట్టుకొని వచ్చిన, అనిల్ మెడిసిన్ తీసుకోవాలి. మామూలుగా నేనైతే ఎప్పుడు హోల్సేల్లో తీసుకుంటా. మన ఇంటి దగ్గర స్టోర్స్లో తీసుకుంటే 8 to 10% డిస్కౌంట్ మాత్రమే ఇస్తారు. బట్ ఇట్లా హోల్సేల్లో తీసుకొని అండ్ ఎక్కువ బల్క్గా తీసుకుంటాం కదా, ఆల్మోస్ట్ ఒక 8 to 10,000 బిల్ అవుతుంది అన్నమాట అనిల్ మెడిసిన్ ఎవ్రీ మంత్. సో అట్లా నేను ఇక్కడ నుంచి తెప్పించుకుంటా, ఇదే ప్లేస్ నుంచి. సో ర్యాపిడోకి మళ్ళీ 300 350 అట్లా అవుతుంది మా ఇంటి వరకు. సో దానికంటే ఇలా హాస్పిటల్కి ఇక్కడనే కదా, పక్కనే కదా అనేసి సో నేను అట్లా మెడికల్ షాప్ కూడా వెళ్ళి అనిల్ మెడిసిన్ కూడా తీసుకున్నా. దానికి ఒక 1 hour వెయిట్ చేసిన లిటరల్లీ. అంటే చాలా పెద్ద హోల్సేల్ అన్నట్టు, మస్తుగా మంది ఉంటారు. సో అట్లా లేట్ అయిపోయింది. మొత్తానికైతే మెడిసిన్ తీసేసుకొని ఇంకా మళ్ళీ మెట్రో ఎక్కిన. అమ్మో, అసలు 1 hour 2 o'clock వరకు రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నా. కానీ ఎంతైతే తెలుసా, 4:30 ఏమో అయిపోయినట్టుంది. దేవుడా ఆకలి, అసలు మామూలు ఆకలి అవుతుంది. మమ్మీ ఆకలి, నిజంగా ఆకలి అయినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంటారు. మా మమ్మీ చెప్పింది, బుద్ధి లేదు నాకే, నువ్వు తినిపోవే ఎట్లాగూ లేట్ అవుతుంది అని చెప్పింది. మనమే 1-2 వరకు రిటర్న్ వచ్చేస్తాం మమ్మీ, వచ్చేస్తా తిండొద్దు ఏమొద్దు అనుకొని జస్ట్ ఫ్రూట్స్ తిని టీ తాగేసి వచ్చిన. జావా కూడా తాగాలి ఈరోజు, అది కూడా వదిలేసి వచ్చిన అన్నట్టు. అమ్మ చెప్పినప్పుడు వినకపోతే వి షుడ్ పనిష్ అన్నమాట. అదే అయింది ఇప్పుడు నా పరిస్థితి, అంత ఘోరంగా అయింది. ఇగో ఉప్పల్ మెట్రోకి నాకు ఎక్కడనో అవినాభావ సంబంధం ఉందన్నట్టు అట్లా తిరుగుతున్నా. ఉప్పల్ మెట్రో
ఇట్లా ఆకలి మాత్రం చంపేస్తుంది. మరి ఈరోజు స్పెషల్గా మమ్మీని కొబ్బరి బిర్యానీ చేయమని చెప్పిన. మొన్న వచ్చినప్పుడే చెప్పిన. ఏం చేద్దాం, వేడివేడిగా తినలేని పరిస్థితి అన్నమాట. అంత అదృష్టం లేదు నాకు. ఇప్పుడు పోయినాక అసలు అప్పటికప్పుడు మా మమ్మీ పొద్దున్నే లేచి వేడివేడిగా వేసి పెడితేనే తినిపోవే అని అన్నది. నేనే కొవ్వెక్కి ఇట్లనే వినకపోతే గట్లనే ఉంటుంది. నిజంగా మా మమ్మీకి కూడా అప్పుడు మస్తు కోపం వచ్చింది ప్రొద్దున. అంతే కదా, ఇప్పుడు నా బిడ్డ నేను చెప్పినప్పుడు వినకపోతే నాకు కూడా కోపం వస్తుంది. మా శ్రీయాన్సి చెప్పినట్టు వినకపోతే నాకు కూడా కోపం వస్తుంది. బట్ నాకు తెలిసి వచ్చింది, అంటే ఈ ఏజ్లో మనకు తెలిసి వస్తుంది, దానికి ఎప్పుడు తెలిసి వస్తుందా మొత్తానికి ఇట్లా అన్నమాట. అండ్ ఈరోజు వెదర్ మాత్రము మామూలుగా లేదు అసలు. ఈ వర్షానికి నాకు కూడా ఏదో సంబంధం ఉందబ్బా. బయటకు వెళ్ళిన ప్రతిసారి వర్షం పడుతుంది, అదేందో ఏమో అర్థం కాదు. నేను ఇట్లా ఫోన్ పెట్టుకుని మాట్లాడుతుంటే కూడా చూసే జనాలు ఏంద్ర పిచ్చి మొక్కం ఇట్లా మాట్లాడుకుంటుందని అనుకుంటున్నారేమో. సో మొత్తానికైతే ఐ టెస్ట్ అట్లా అయిపోయిందన్నమాట. రిపోర్ట్స్ అన్నీ కొంచెం మంచిగానే వచ్చినాయి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అట్లా వచ్చింది అన్నట్టు. అంతే, నెగిటివ్ పాజిటివ్ రెండింటిని తీసుకోవాల్సిందే, రెండింటిని రిసీవ్ చేసుకోవాల్సిందే మనము. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ ఫ్యూ మోర్ డేస్ టు గో ఫర్ మై ఐ సర్జరీ. చూద్దాము ఎన్ని సంవత్సరాలు నా కళ నెరవేరబోతుంది. మంచి సక్సెస్ కావాలనేసి నేను అనుకుంటున్నా. చలో ఇంకా లిఫ్ట్ వచ్చేసింది. ఇక్కడ మరీ మాట్లాడితే జనాలు అందరూ నన్ను ఇంకా పిచ్చదని అనుకుంటారు. మామూలుగానైతే ఇక్కడ ఉప్పల్ మెట్రో వరకు బండి పార్క్ చేసి మెట్రో కోత, కానీ ఈరోజు వర్షం అని చెప్పినా కదా. సో మళ్ళీ ఆటోకే వెళ్తున్నా అనమాట. డైరెక్ట్గా ర్యాపిడో రైడ్ బుక్ చేసుకుందామన్నా కూడా ఇంకా కొంచెం చినుకులు పడుతూనే ఉన్నాయి. సో అట్లా మళ్ళీ ఆటో ఎక్కేసి దాని తర్వాత మెయిన్ రోడ్ దగ్గర ఇక్కడ మా బండి పార్క్ చేస్తా అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆటో దిగి మళ్ళీ కొంచెం లోపల వరకు నడవాలి. సో అట్లా ఎందుకు అనేసి ఇక్కడ బండి పార్క్ చేసిన. కానీ వర్షం పడ్డది కదా, బండి చెత్తగా అయింది. అసలే మొన్ననే సర్వీసింగ్ ఇచ్చి ఉండే గబ్బు అయిపోయింది అది. బండి ఎక్కగానే చినుకులు పడినాయి. చినుకులు పడగానే స్పెక్స్ చూడండి, ఇది పరిస్థితి. బండి, ఆటో అండ్ మెట్రో. సో ఇట్లా ట్రాన్స్పోర్టేషన్స్ అన్నిటిని వాడేసుకుంటున్నా నేనే అన్నమాట. ఇప్పుడు మా అమ్మ పోగానే అన్నబూతులు చెప్తుంది. నన్ను చెప్పిన వినవు ఎందుకంటావు, వినవు ఉండి అని అంటారు అనమాట. ఇది నా పరిస్థితి. చూడు, ఇది కూడా ఒక రీజన్ అన్నమాట చేయించుకోవడానికి. ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. ఎక్కువ పట్టదు కదా, ఎక్కువ ఆకలి అయినప్పుడు ఎక్కువ తినలేము, ఎక్కువ పట్టది. అంతే అనుకోవడమే, అది అనుకొని తృప్తి పడ్డమే. రాగానే అదే డైలాగ్ పడుతుంది. బేబీ ఏం స్పెషల్, ఏం తిన్నావా? మంచిగా ఉందా బేబీ? ఫుడ్ కట్టు తిన్నామే ఇది దీని ఏమంటారు అని అంటున్నా. సో అట్లా మొత్తానికి ప్రొద్దున తినిపోయిన ఫ్రూట్స్ ఇప్పుడు 5:15 ఇక ఆల్మోస్ట్ ఇక డిన్నర్ టైం అనుకోరు. ఎందుకంటే మేము 6 తర్వాత 7:30 లోపే డిన్నర్ చేసేస్తాము. సో ఇంకా అట్లనే డిన్నర్ అనేసుకొని కొంచెం ఎక్కువనే తిన్నా. మా మమ్మీ కొబ్బరి పాలతో బిర్యానీ వేస్తుంది. నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా డెఫినెట్గా షేర్ చేస్తా అండి. కర్ణాటక స్టైల్లో చేస్తుంది అనమాట. అసలు కర్రీ కూడా అవసరం లేదు, ఏది గ్రేవీ కూడా ఏం అవసరం లేదు. లాస్ట్లో కొంచెం
ఇట్లా రైతా వేసుకొని తింటే సూపర్గా అదిరిపోతుంది. ఎప్పుడైనా ప్రాసెస్ చెప్తా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వేడివేడిగా తింటేనైతే అసలు ఎంత తింటున్నాం అనేది కూడా అర్థం కాదు. సో అట్లా ఇంకా మళ్ళీ అంటే కొంచెం మా మమ్మీ ప్యాన్ మీద అది గిన్నె పెట్టి వేడి చేసి పెట్టింది అన్నట్టు, చల్లది తినలేదేమో అని అనేసి. అండ్ బయట బాగా వెదర్ కూడా కూల్గా ఉంది. సో అట్లా ఇంకా శ్రీయుకి కొంచెం తినిపించుకుంటూ నేను కూడా తినేసిన. ఇక నైట్ నేను ఏం తినా. సో నైట్ డిన్నర్కి ఇంకా అనిల్కి, శ్రీయుకి, మమ్మీకి మార్నింగ్ మల్టీగ్రెయిన్ దోశలు నానబెట్టింది కదా, సో అది చేసింది. అండ్ విత్ పప్పు, చుక్కకూర పప్పు అండ్ దొండకూర చట్నీ. మమ్మీ మా వెజిటేబుల్స్తోని చట్నీలు ఎక్కువ చేస్తుంది. అక్క బాగా చేస్తుండే, సో అక్కని చూసి మమ్మీ నేర్చుకుంది అనమాట. రివర్స్ గేర్ ఇక్కడ సోరకాయ చట్నీ అని, దొండకాయ చట్నీ అని, క్యాబేజీ చట్నీ అనేసి ఇంకా ఏమో గుర్తు రావట్లేదు సరిగ్గా. సో అట్లా వాళ్ళు డిన్నర్ అనేది చేసేసారు. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఐ సర్జరీకి వెళ్ళాలా వద్దా, అసలు ఏంది చేయించుకుందామా వద్దా అని అక్కడనేమో చేయించుకుంటా అని చెప్పేసి వచ్చిన. అట్లా మెంటల్గా డిసైడ్ అవుతున్నావు, ఇక కావాలి తప్పదు. ఎందుకంటే ఇది నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నది కాదు. ఆల్మోస్ట్ నా మ్యారేజ్కి బిఫోర్ 10 years నుంచి ఐ సర్జరీ చేయించుకోవాలి అంటే స్పెక్స్ నాకు వద్దు, ఎందుకంటే నాకు చిరాకు అసలు. అది యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనేది. సో అప్పటి నుంచి అనుకుంటున్నది. చాలాసార్లు వెళ్ళడము, క్యాన్సిల్ చేయడం అట్లా అయిపోయింది. ఈవెన్ మేము బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చేయించుకుందాం అనుకున్నాం. కాకపోతే మళ్ళీ అక్కడికి వచ్చి ఎవరైనా ఉండడము అట్లా అయితే ఇబ్బంది అవుతుంది కదా అనేసి అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయినాక చేయించుకుందాం, మన వాళ్ళు ఉంటారు కదా దగ్గరనే అనుకున్నాం. కానీ రాగానే తెలిసిందే కదా ఇక అదంత పెద్ద అనిల్కి అట్లా అవ్వడంతో, సో అట్లా కూడా డ్రాప్ అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినా, చేయించుకుందామా వద్దా, ఇది ఫైనల్. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా మనము సర్జరీ చేయించుకున్న వేస్ట్ అవుతుంది. అందులోనూ ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ మనకి. సో ఐ విజన్లో మనకి చేంజెస్ అనేవి వస్తుంటాయి అనమాట ఏజ్ పెరిగే కొద్దీ. ఇక చేయించుకుంటే ఇదే లాస్ట్ స్టేజ్. ఇక దీని తర్వాత అసలు ఆ డిస్కషన్ అనేది పెట్టుకోవద్దు ఇంకా నేను అనుకొని గట్టిగా డిసైడ్ అయినా. అండ్ ఆ ప్రాసెస్ గురించి కూడా ఇప్పుడు వచ్చినాక అనిల్కి చెప్తున్నా, అసలు ఇట్లా ప్రాసెస్ ఉంటుందంట, చేయించుకోవాలా వద్దా అనేసి. ఏదున్నా నా డెసిషనే, ఎందుకంటే ఇప్పుడు నేను చేయించుకునేది కాబట్టి. సో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను ఐ సర్జరీ చేయించుకున్నానా లేదా అనేది ఆ వ్లాగ్ అనేది రాబోతుంది అనమాట. అండ్ యా, గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.